ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా మహాశివరాత్రి పండుగతో ముగుస్తోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా దాదాపు 45 రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో 63.36 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలను ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా కుంభమేళా నిలిచింది. ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం దగ్గర కోట్లాది మంది భక్తులంతా పుణ్య స్నానాలను ఆచరించారు. ఈ కుంభమేళాకు యూపీ ప్రభుత్వం పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక గుడారాలు, టాయిలెట్లు ఏర్పాటు చేసింది. అలాగే ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసింది. ఇక తప్పిపోయిన వారి సమాచారం తెలియజేసేందుకు 24 గంటలు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వైద్య సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వాస్తవానికి కుంభమేళా ప్రతి 12 ఏళ్లకోసారి జరుగుతుంది. అయితే ఈసారి కుంభమేళా 144 ఏళ్లకు వచ్చే అరుదైంది కావడంతో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. దాంతో భారీగా జనం పోటెత్తారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ లో రోజుల తరబడి ప్రయాణికులు చిక్కుకున్నారు. మౌని అమావాస్య నాడు తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భక్తుల తొక్కిసలాటలో మరో 18 మంది మరణించారు. అన్నింటినీ దాటుకుని మహాకుంభమేళా చివరి ఘట్టానికి చేరుకుంది. ఇవాళ మహాశివరాత్రితో ముగియనుంది. ఇవాళ చివరి రోజు మహాశివరాత్రి కావడంతో త్రివేణి సంగమ క్షేత్రం కిటకిటలాడింది. ఇసుకేస్తే రాలనంత జన ప్రవాహం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో ఇవాళ చివరి పుణ్యస్నానం అదృష్టం కోసం భక్తులు పోటీ పడనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రయాగరాజ్ చేరుకోనున్నారు. చివరి రోజు భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తారు అధికారులు. అయితే ఈసారి ఊహించని రీతిలో భక్తులు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెట్రోల్, ఆహార కొరత ఏర్పడింది. ఇక జనవరి 26న మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలు 30 మందికి పైగా మరణించగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో కూడా మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇక ప్రతిపక్షాల విమర్శలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తిప్పికొట్టారు.